నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మీకు కొత్తగా న్యూ సైట్ ఒకటి స్టార్ట్ అయింది వర్క్. సో కింద రాఫ్ట్ నుంచి అప్ టు ప్లింత్ హైట్ వరకు ఎలా వర్క్ స్టార్ట్ చేస్తారో ఏంటన్నది మీకు క్లియర్గా గుడ్ కంటెంట్ క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఎవరైనా కొత్తగా వర్క్ తెలుసుకోవాల్సిన స్టాఫ్ కానీ కొత్తగా ఇండ్లు కట్టే వాళ్ళు కానీ వ్యూవర్స్కి మంచి కంటెంట్ ఇది. మీకు డైలీ నేను పెట్టే వీడియోస్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా బిల్డింగ్ ఎలా కడతారనేది మీకు ఆటోమేటిక్గా నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది గైస్. సో నేను పెట్టే వీడియోస్ గుడ్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత టన్ రేట్ ఏంటి అన్నది, తర్వాత మ్యాట్కి స్టీల్ ఏంటి యూజ్ చేస్తారన్నది, కాలమ్స్కి ఏ రాడ్ యూజ్ చేస్తారన్నది మీకు క్లియర్గా నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది గైస్. ఓకేనా? ఎవరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, గుడ్ కంటెంట్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాము. మీకు ఈ పుట్టింగ్ మ్యాట్స్ అండ్ కాలమ్స్ డీటెయిల్స్ నేను వివరిస్తాను. సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మీకు ఒక లైక్ ఇవ్వడం వల్ల 10 మందికి షేర్ అవుతుంది గైస్ ఈ వీడియో. సో ఇలాంటి వీడియోలు ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి మీ సపోర్ట్ అనేది లభిస్తుంది మీ నుంచి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనము ఆ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే, చూడండి, ఇది వచ్చి మనము పుట్టింగ్ మ్యాట్ అండ్ కాలమ్స్ నిలబెట్టక ముందరే పీసీసీ అంటారు దీన్ని. లాస్ట్లో అంతా ముందరంతా 40 mm జల్లీ వేసి పుట్టింగ్ మ్యాట్ అండ్ కాలమ్స్ నిలబెడుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఆర్ఎంసీ కాంక్రీట్ తెప్పించేసి M10 అంటారు, M10 యూజ్ చేయడం జరుగుతుంది గైస్. ఓకేనా? అది అయిన తర్వాత మనము సర్వేని పిలుచుకొచ్చి కాలం మార్క్ చేసుకుంటాం. కాలం అంటే పుట్టింగ్ సైజు ఎంతకెంత ఏంటి అనేది అతను సర్వేయర్ నీట్గా మార్క్ చేసుకోవడం జరుగుతుంది గైస్. ఓకేనా? చూడండి, ఇలా మార్క్ అయిన తర్వాత పుట్టింగ్ మ్యాట్ ఎంత కట్టాలి అన్నది డ్రాయింగ్లో ఉంటుంది. యాజ్ పర్ డ్రాయింగ్ ఫాలోఅప్ చేస్తారు లేబర్స్. ఓకేనా? ఇది వచ్చి పుట్టింగ్ మ్యాట్ హైట్ 2.5 feet ఉంటుంది. కొన్ని వచ్చి 2 అడుగులు ఉంటుంది, కొన్ని వచ్చి 32 inches ఇస్తారు, కొన్ని వచ్చి 2 feet ఇస్తారు. చూడండి లాస్ట్ అది కొంచెం డార్క్గా ఉంది, మీకు లైటింగ్ కొంచెం క్లియర్గా కనపడటం లేదు. సో ఈ 2 కాలమ్స్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా? తర్వాత సో ఇది కాలం నిలబెట్టిన తర్వాత అక్కడ కాలంకి ఒక అడ్డంగా ఒక రాడ్ కడతారు. కాలం ఏ హైట్కి వస్తుంది అని ఒక రాడ్ కట్టడం జరుగుతుంది. సో ఆ హైట్కి ఈ పుట్టింగ్ ఉంది కదా, దీనికి చుట్టూ సెంటరింగ్ కొట్టుకోవడం జరుగుతుంది గైస్. సెంటరింగ్ కొట్టుకున్న తర్వాత సపోర్ట్లో అంతా చెక్ చేసుకొని తర్వాత మనము పుట్టింగ్స్ వచ్చి ఒక్కొక్కటి ఒక వేరియేషన్ ఉంటుంది. ఒకటి వచ్చి 24 inches హైట్ వస్తుంది, ఒకటి వచ్చి 30 inches వస్తుంది, ఇంకొకటి వచ్చి 32 inches వస్తుంది. ఇలా పుట్టింగ్స్ వేరియేషన్గా హైట్ ఇవ్వడం జరుగుతుంది ఇంజనీర్స్. ఓకేనా? ఆర్కిటెక్ట్ డ్రాయింగ్ ప్రకారం. సో ఈరోజు జస్ట్ ప్రాసెస్ నడుస్తుంది. ఇంకా అన్ని కాలమ్స్ పుట్టింగ్ మ్యాట్స్ ఇంకా రెడీ చేస్తున్నారు లేబర్స్. చూడండి, అటు సైడ్ పుట్టింగ్ మ్యాట్ కోసం పెట్టారు, ఇంకా అక్కడ కాలము నిలబెట్టాలి. సో ఇది వచ్చి కంబైన్డ్ పుట్టింగ్ అంటారు. సో కొద్దిగా మొన్న అంత పడింది, వాటర్ వాష్ చేసుకొని క్లియర్ చేసుకున్న తర్వాత మ్యాట్ అండ్ కాలమ్స్ క్వశ్చన్ పెట్టడం జరుగుతుంది గైస్. ఓకేనా? ఈ సెంటర్ వచ్చి కంబైన్డ్ పుట్టింగ్ అంటారు దీన్ని. ఓకే, తర్వాత మీకు రేపు ఆల్మోస్ట్ రేపు 12 o'clock అంతా మీకు మ్యాట్ అండ్ కాలమ్స్ అంతా క్వశ్చన్ పెట్టడం జరుగుతుంది. అది అయిన తర్వాత సెంటరింగ్ కొట్టుకున్న తర్వాత కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. రేపు మీకు ఒక సెంటరింగ్ అయిన తర్వాత క్లియర్గా ఒక వీడియో పెడతాను, మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది గైస్. ఓకేనా?
చూడండి, ఇది కాలం వచ్చి స్పేసింగ్, వీడియో జూమ్ అయినా సరిగ్గా క్లియర్గా కనపడతలేదు. కాలం స్పేసింగ్ వచ్చి 7 ఇంచ్ ఇచ్చాడు. రింగ్ టు రింగ్ 7 ఇంచ్ ఇవ్వడం జరిగింది గైస్. ఓకేనా. కాలం రాడ్ ఆల్మోస్ట్ 20 mm యూజ్ చేయడం జరిగింది. చూడండి. ఓకేనా. 2 3 4 5 6 8 16 రాడ్స్ 20 mm రాడ్ యూజ్ చేయడం జరిగింది గైస్. ఓకేనా. ఇది 16 రాడ్స్ వచ్చాయి కాలంకి, అది ఒక 16 వచ్చాయి. అక్కడ థర్డ్ కాలం వచ్చి 1 2 3 4 5 6 6 12 కాలమ్స్ వచ్చాయి. అలా కొన్ని కాలము 16 వస్తుంది, 16 రాడ్స్ వస్తాయి. కొన్ని కాలంలో 1 2 3 4 5 6 7 14 రాడ్స్ వచ్చాయి. ఇంకొక దాంట్లో 18 రాడ్స్ వచ్చాయి. ఇలా కాలం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. ఓకే గైస్, రేపు ఇంకా మీకు మొత్తం సెంటరింగ్ అంతా అయిన తర్వాత మీకు రేపు ఒక వీడియో పెడతాను గైస్. ఓకేనా. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.